కృప కలిగిన మా ప్రభువా, నీతిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు నాయన. దేవా నా తండ్రి యొక్క ఉదయకాలము మీ పాదాల చెంతకు రావటానికి మీరు కృపదయ చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆశ్చర్యకరుడుగాను ఆలోచనకర్తగాను మీరు మా మధ్యన ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నా తండ్రి, నా ప్రభా, ఈ యొక్క పునరుత్థాన దినాన ప్రతి వ్యక్తి కూడా మీ పాదాల చెంతకు వచ్చిన ఆయన మిమ్మల్ని ఆరాధించే కృపను, ఆ శక్తిని ప్రభావం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా నా తండ్రి, పాడబోయే పాటల్లోన యేసయ్యా ఇదిగో నా ప్రభావ కీర్తన, ఆరాధన, వాక్య పరిచర్య ప్రభు మీ బల్ల విషయంలోన ప్రతి విషయంలో కూడా ప్రభు మీ నామానుకున్న ప్రభు ఘనత వచ్చే విధంగా ఉండాలి. అలాంటి కార్యాలు ప్రభా మీరు జరిగింపచేయండి. ప్రతి విషయంలో ఘనతయు మహిమ ప్రభావాలు మీకు నాయన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి, కృప కలిగిన దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలుపుతూ మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు. సిద్ధపాటుతో ఆరాధన ప్రారంభించుకుందాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా
Adeus,
క్రిస్మస్ పాటలు పాడుకున్నాము. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాతి రాజు ప్రభువైన యేసు
సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు
దొరుకును సమస్తం యేసు పాదాల చెంత వెదకిన దొరుకును యేసు పాదాల చెంత దొరుకును సమస్తము యేసు పాదాల చెంత వెదకిన దొరుకును యేసు పాదాల చెంత యేసయ్యా
అందరూ లేచి నిలబడి కీర్తన భాగంలో చదువుకున్నాం. యాభై ఐదవ దావీదు కీర్తనలు అందరూ లేచి నిలబడి చదువుకున్నాం. మన మధ్యన మమతా కలిసి ఉంటారు.
దావీదు రాసిన కీర్తనలు 55వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ఉత్తరపత్రంగా దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు విముఖుడవై ఉండుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గల వారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణమయం నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించి ఇందునే అనుకొంటిని. పట్టణములలో బలాత్కారము కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలం చేయుము, వారి నాలుకలు ఛేదించు. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలను జరిగించుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టుపడువాడు నా యందు పగపట్టిన వాడు కాడు. అటువాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడువు, నా పరిచయుడు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము ఆకస్మికంగా వచ్చునుగాక, సజీవులు గాని వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగములందును ఉన్నది. అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానంగా ఉన్న వారికి వారు ఇలా వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా నున్నవి, అయితే వారి హృదయంలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వలదీసిన కత్తిలే. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేయదవు. రక్తాపరాధులను వంచకులను సదాకాలం బ్రతుక సంగము కాదు. దేవుడు తన పరిశుద్ధ
ఇవ్వగలిగిన మా తండ్రి యేసయ్యానికి వందనాలు ప్రభా. ఈ 11 నెలలు మమ్మల్ని కాచి కాపాడ దేవానికి వందనాలు స్తోత్రం ప్రభా. నా దేవానికి ప్రభా చివరి నెలలో ఉండగా ప్రభా వారికి తోడేమి నడిపించండి దేవానికి వందనాలు ప్రభా. అయ్యా ప్రభా మా వాగ్దానాన్ని నెరవేర్చండి దేవాకి స్తోత్రం ప్రభా. అయ్యా మాకు వాక్య విషయంలో నీకు లెక్కలేని వందనాలు స్తోత్రం ప్రభా. నా దేవానికి వందనాలు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దామా దేవానికి ఇచ్చిన కృపలబడి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రం ప్రభా. నా దేవానికి వందనాలు ప్రభా. యేసయ్యానికి వందనాలు స్తోత్రం ప్రభా. నా గొప్ప దేవానికి వందనాలు వందనాలు స్తోత్రం
కృప కలిగిన మా ప్రభువా, నీతిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈరోజు ఈ యొక్క పునరుత్థాన దినాన మీ పాదాల చెంతకు రావటానికి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీరు స్తుతిస్తూ ఉంటున్నాం. దేవా నా తండ్రి, నా ప్రభా, వాక్య పరిచర్యలోను ఆరాధనంతలో మీ తోడు ఉంచండి. దేవా రావాల్సిన ప్రతి వ్యక్తిని ఇప్పుడు నడిపించిన ఆయన మీ నామ మహిమాత్మే నిలబెట్టమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చో. మొట్టమొదటిగా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని అందరినీ కూడా ఆయన నడిపించడానికి, బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పిల్లారా, మరి మన సంఘంలో 8వ తారీఖున ఉదయకాలం 9:30-10 గంటలకు వివాహం ఉంది. దానికి గాను మొదటి ప్రకటన. ఎందుకంటే మరి 3 వారాలు ప్రకటన చేయాలి. అయితే వారు సంఘములో చేసుకొని ఇక్కడ ఆశీర్వదించబడాలి, దేవుని కృప చేత నింపబడాలని మరి నేను కోరగా, నేను సంఘాన్ని కూడా సంఘంతో సంప్రదించినప్పుడు వారికి అందరికి అంగీకారాన్ని బట్టి మరి వివాహం చేయడానికి ముందుకు వచ్చాను. ప్రకటన, మొదటి ప్రకటన చిత్తూరు జిల్లా మదనపల్లి టౌన్, డోర్ నెంబర్ 3-64, మార్పూరు వీధిలో కాపురం ముందు శ్రీ సి గురుమూర్తి గారు జోసఫ్ గారి యొక్క జ్యేష్ఠ కుమార్తె శ్రీ రెడ్డి ప్రసన్న జమీమా కొను, చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం నలుగొట్లపల్లి గ్రామంలో కాపురం ముందు శ్రీ ఏ చంద్రారెడ్డి గారి ఏకైక కుమారుడు శ్రీ చైతన్య కుమార్ రెడ్డి ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించారు. వీరిరువురు కూడా వివాహం ఆడరాదని ఏదైనా ఆపేక్ష ఉన్నట్లయితే దాన్ని సంఘ గురువుల గారికి తెలియచేయరు. ఇది మొదటి ప్రకటన. దేవునికి మహిమ. మరి ఈ యొక్క దేవుని వాక్యంలోకి మనం వెళుదాం. పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన మధ్యన ఉన్నవాడు. ఆయన తన కార్యాలన్నీ కూడా జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడే ఉంటున్నాడు. మరి ఈ మాసం అంతా కూడా మనకు చాలా సందడిగానే ఉంటుందా ఉండదా? ఈ నెలలో ఎవరైనా కూడా మామూలుగా ఏడిస్తే మా పండుగ పుట్ట జనాల్లో ఏడద్దండమ్మా అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే పండుగ చాలా ఆనందంగా చేసుకోవాలని. చాలా మంచిది. మా బయట ఎవరు ఫోన్ మాట్లాడుతున్నారు, వీడికి వచ్చి కూడా ఫోన్లు ఆఫ్ చేసేయండి ఫోన్. బాగా ఫ్యాషన్ అయిపోయింది అందరూ. కానీ అది వెళ్ళిపోమన్నమ్మా, సేపు రోడ్లకి. దేవుని యొక్క మహాకృపను బట్టి సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఘనపరిచి ఆరాధన చేయటానికి ప్రభు మనకు ఎంతో మంచి అవకాశాన్ని అనుగ్రహింపచేశారు. దయచేసి కరెంటు మనకు అనుకూలించలేదు, కరెంట్ సరిగ్గా రావటం లేదు. దానివల్ల నా వయసు చిన్నగా వస్తుందేమో, కానీ మీరు జాగ్రత్తగా వినండి. దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తారు. ఇక క్లైమేట్ కూడా మనకు చాలా వరకు అనుకూలించలేదు. చాలామంది అనారోగ్యానికి
గురయ్యారు. జ్వరాలతోన, మరి జలుబులు, ఈ యొక్క దగ్గు, ఇవన్నీ కూడా చాలా వరకు బలహీనతకు గురయ్యారు. కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. మరి ఇంకా ఈ యొక్క 3వ వేవ్ కరోనాది మళ్ళీ స్టార్ట్ అయ్యింది. కాబట్టి మాకు సూచనలు మాకు ఇచ్చారు. దయచేసి అందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు వేసుకొని ఇంటి నుంచి రావాలి. ఎందుకంటే మనము మొదటి నుంచే కంట్రోల్ మనం చేసుకుంటే, మనందరూ కంట్రోల్ చేస్తే చాలా మంచిది. కాబట్టి దయచేసి మాస్కులు అందరూ కూడా వేసుకొని రావాలి. మీరు బయట ఉన్నప్పుడు కూడా మాస్కులు వేసుకొని తిరగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరి వాక్యంలోకి మనం వెళుదాం. వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఆదికాండములో నుంచి, ఆదికాండము 14వ అధ్యాయము 18 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 18 వచనాన్ని చదువుకుందాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చిను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. హల్లెలూయా. ఆదికాండములో మనం చూస్తూ ఉన్నట్లయితే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి ఏమై ఉన్నాడైనా యాజకుడు అని మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ని మనం జాగ్రత్తగా మనం చూస్తూ ఉన్నట్లయితే మెల్కీసెదెకు అనే వ్యక్తి మనకు కనపడుతూ ఉంటున్నాం. ఈయన రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈయన ఎవరంటే సర్వోన్నతుడైన దేవునికి ఆయన ఏమై ఉన్నాడంటే గన యాజకుడు అన్న మాటని మనము చూస్తూ ఉంటున్నాం. అంటే ఈయన దేవునికి యాజకుడు. మెల్కీసెదెకు అన్న మాటకు మనం చూస్తున్నట్లయితే గన నీతి రాజు అని దాని అర్థం. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే షాలేము అన్న మాటకు రాజు లోయ అని మనకు అర్థం వస్తుంది. ఈ రెండు అర్థాలను మనం చూస్తున్నట్లయితే ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచనగా చూపిస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచన మెల్కీసెదెకు. ఎందుకంటే కన్నా ఈయన ఎవరంటే నీతి గల రాజు అని మనకు అర్థం వస్తూ ఉంది. మరి ఆ యొక్క లోయ అయిన అనుభవాన్ని కూడా మనకు కనపడుతూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తూ ఉంటే ఆ మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చినట్లుగా మనకు కనపడతారు. ఎందుకు ఈ రొట్టెను ద్రాక్షరసమును ఆయన తీసుకుని రావాలి? మనకు కొత్త నిబంధన మనం చూస్తూ ఉన్నట్లయితే రొట్టె ద్రాక్షరసం అనేది కనబడుతుంది ఎక్కువగా. ఈ కార్యక్రమాన్ని మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మొదట ఆయన జరిగించాడు. ఎప్పుడంటే ఆయన అప్పటిమటి రాత్రి శిష్యుల యొక్క పాదాలు కడిగి మరి ఆ రొట్టెను ద్రాక్షరసం యొక్క అనుభవాన్ని అక్కడ చూపెట్టాడు. దీన్ని ఎప్పుడైతే మీరు తీసుకుంటారో నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అని మాట్లాడాడు. అయితే పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నట్టయితే మెల్కీసెదెకు దగ్గరే కనపడతారు. రొట్టెను ద్రాక్షరసము అన్న మాట మెల్కీసెదెకు దగ్గరే కనపడుతూ ఉంటారు. ప్రియులారా, బాగా గమనించాల్సింది, ఆ రెండు తీసుకొని వచ్చాడు. ఈయన ఎవరంటే
సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అన్న మాటని మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు మనకందరికీ కూడా ప్రధాన యాజకుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు. అయితే ఈ విధంగా ఉన్న ఈ మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? చాలామంది ఏం చేస్తుంటున్నారంటే పాత నిబంధన గ్రంథమును కొత్త నిబంధన గ్రంథాన్ని వేరు చేసి మాట్లాడుతూ ఉంటారు. అది వేరు ఇది వేరని. బైబిల్ని జాగ్రత్తగా మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ రెండు కూడా ఒకటే అన్న విధానాన్ని చూపిస్తారన్నమాట. ఇప్పుడు ఒక చేతితో మనం ఏమీ చేయలేము. రెండు చేతులు కలిసి చప్పట్లు కొడితే అది శబ్దం వస్తూ ఉంటారు. అదేవిధంగా కొత్త నిబంధన పాత నిబంధన ఈ రెండు కలిసి ఉంటేనే దానికి ఒక ఆ అర్థం అనేది అందులో కలిగి ఉన్నదే శబ్దము అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఎందుకైనా రొట్టెని తీసుకొచ్చాడు, ఈ ద్రాక్ష రసం అనేది ఎందుకు తీసుకొచ్చాడు? రొట్టెకున్న గుణము, ద్రాక్ష రసానికి ఉన్న గుణాన్ని, అవి సిద్ధపడే విధానాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే మరి గోధుమ పిండితో ఆ యొక్క రొట్టెని చేయగలుగుతారు. అది గోధుమగా ఉంటేనే అది రొట్టెగా కాదది. మరి అది మొట్టమొదటిగా గింజగా మార్చబడాలి. గింజగా మార్చబడిన తర్వాత అది పిండి చేయబడాలి. పిండి చేయబడిన తర్వాత మళ్ళీ అది ఏమవుతుందంటే రొట్టెగా అది బాగా ముద్దగా పిసికి అది కాల్చబడినప్పుడే అది రొట్టెగా మారుతుంది. ప్రియులారా, అన్నీ ఉండి కూడా కాల్చకపోతే, ఆ మంట లేకపోతే అది రొట్టెగా కాదది. అది కేవలము ఒక ముద్దగానే ఉండిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకముకు వచ్చిన తర్వాత నిజముగా క్రీస్తు ప్రభుల వారు ఆయన తిరిగి మన కొరకని ఏమయ్యాడంటే చనిపోయాడు, శ్రమ పడ్డాడు. శ్రమాన్న అగ్ని కొలువులు వేయబడి కాల్చబడ్డాడు. అనేకులకి ఆయన ఆహారంగా మార్చబడ్డాడు. యేసయ్య ఆహారంగా మార్చబడి ఎందుకు ఆ విధంగా ఆయన ఆ దెబ్బలు తినాల్సి వచ్చింది? ఆ శ్రమని ఎందుకు ఆయన అనుభవించాల్సి వచ్చింది? బాగా గమనించాల్సింది. పరమగీతంలో మనం చదువుకుంటే కన్నా అక్కడ ఒక మాట ఏమైనా పరమగీతంలో బండ సందులలో ఎగురుచున్న నా పావురమా అని మాట్లాడుతూ ఉంటున్నాం. అంటే ఆ బండకు సందులు ఏర్పడ్డాయి. ఆ సందులో నుంచి ఏమొస్తున్నది అంటే కన్నా పావురము అనేది వస్తూ ఉన్నది. పావురము అనేది మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మకు సూచనగా ఉందన్నమాట. బాగా గమనించాల్సింది. ఈరోజు చాలామంది మేము శ్రమ పడుతున్నాము, మేము ఇబ్బంది పడుతూ ఉంటున్నాము, లేకపోతే మేము సమస్యల్లో మేము ఉంటున్నాము, వ్యాధులతో నలిగిపోతూ ఉంటున్నాం, కష్టాల్లో మేము ఉండిపోతూ ఉంటున్నాం. ఎన్ని రకాలుగా మనుషుడు మాట్లాడుతాడంటే కదా అన్ని రకాలుగా మనుషుడు మాట్లాడుతూనే ఉంటాడు. అయినప్పటికీ కూడా బైబిల్ ఏమంటుందంటే కన్నా శ్రమ అనేది మనకు రాకపోతే మనం క్రైస్తవులుగా మార్చబడలేదు. ఈ శ్రమ అనేది లేకపోతే కన్నా పరిశుద్ధాత్మ అనేది ఆ ఆదరణ, పరిశుద్ధాత్మ అనేది మనలో ఉండలేదు. ఎందుకంటే కన్నా భక్తుడైన దావీదు ఆ 119వ కీర్తనలో ఆయన ఏమంటున్నాడంటే కన్నా శ్రమ కలుగుక మునుపు నేను ఆయన త్రోమను విడిచిపెట్టి తిని అని అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే కన్నా శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని మాట్లాడుతూ ఉంటున్నాడు.
అంటే ఆయన చెప్పే మాటను మనం చూస్తుంటే కదా నాకు శ్రమే మేలు అని మాట్లాడాడు. ప్రియమైన దైవజనాంగమా, బాగా గమనించాల్సింది ఈ శ్రమే నాకు మేలు అని ఎందుకు మాట్లాడిన మాట అని మనం చూస్తున్నట్టయితే ఆ శ్రమల ద్వారా ఆయన పొందుకున్నది దేన్ని పొందుకున్నాడంటే గన పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క రూపంలోనికి వచ్చారన్నమాట. హల్లెలూయా. మనం అందరం కూడా దేవుని యొక్క రూపానికి మనం వచ్చేసాం. ఇప్పుడు మీ పక్క మొఖాలు చూడండి. మీ పక్క మొఖాలు దేవుని రూపం పోలిక ఉందా లేదు ఒకసారి చూడండి. మీ పక్క మొఖాలు చూడండి. ఉన్నాయా? ఉన్న ఈ కొద్ది మందిలో కూడా అందరూ ఒక పోలికగా లేరు. ఉన్నారా? లేరు. ఒక్కొక్కరు ఒక పోలిక. మళ్ళీ ఏమంటారంటే పిల్లలు అంటే కన్నా అంతా వాళ్ళ అమ్మ పోలిక అని అంటారు, లేకపోతే వాళ్ళ నాన్న పోలిక అంటారు. ఎందో ఒకటి ఏమంటారంటే అంత వాళ్ళ మేనమాన పోలిక అంటారు. ఈ 3 పోలికలే చెప్తారు. అంతే అంటారా కాదంటారా? ఇంకా 4వ పోలిక ఏం చెప్పరు. ఇంకా బుద్ధులు ఏమైనా ఉంటే తాత బుద్ధులు అంటారు, లేకపోతే ఇంకోటి ఏదైనా చెప్పచ్చు. కానీ పోలిక అనేది 3 చెప్తూ ఉంటారు. మమ్మల్ని కూడా అప్పుడప్పుడు మా బావగారు అంటూ ఉంటారు, యో నా కొడుకంతా మీ పోలికలు అయ్యా స్వామి, మీ బుద్ధులు అయ్యా స్వామి వచ్చేసిన అయ్యే మేనమామలు. అంటే ఈ పోలికలు వచ్చేది కాదు మనకు కావాల్సింది. క్రీస్తు యొక్క పోలికలోకి మనం రావాలి. ఆ పోలిక అనేది మనకి ఎప్పుడైతే మనకు రాగలుగుతుందో అప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే ఆయన మహిమలో మనం ఎత్తబడటానికి, లేకపోతే ఆయన మహిమలో మనం తీర్చబడటానికి, మరి ఆ శ్రమలన్నీ కూడా భరించటానికి పరిశుద్ధాత్మ మనతో కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మెల్కీసెదెకు ఆయన తీసుకొచ్చినది రొట్టెని తీసుకొని వచ్చాడు. ఆ రొట్టెని తీసుకొని వచ్చిన తర్వాత దానితో పాటు కూడా రెండోది ఏం తీసుకొచ్చాడంటే గన ద్రాక్షారసము అని మాట్లాడుతూ ఉంటున్నాడు. బాగా గమనించాల్సింది, ద్రాక్షారసము అనేది మనం చూస్తూ ఉన్నట్లయితే దీనిని చాలా జాగ్రత్తగా గమనించాలి. ద్రాక్షని ఆ రసములు చేయటానికి శ్రేష్టమైన ఆ పండ్లని తీసుకుంటారు. శ్రేష్టమైన పండ్లు తీసుకొని దానిని గానుగులో వేసి బాగా దాన్ని తొక్కితే అందులో రుచి వచ్చేదే ఆ రసం, ద్రాక్ష రసం. శ్రేష్టమైనది లేకపోతే ఇంకా ఒకటి ఏమంటే గన బైబిల్ని జాగ్రత్తగా మనం చూస్తున్నప్పుడు యూదులు అందరూ కూడా వారు ఏం చేసేవారంటే గన మరి ఏదైనా వివాహం చేయాలనుకుంటున్నప్పుడు ద్రాక్ష రసాన్ని తీసుకునేవారు. ఆ ద్రాక్ష రసం అనేది ఆ పొలంలోని వారి పొలంలోనే పండిస్తారు. ద్రాక్షాన్ని వారి పొలంలోనే ఆ ద్రాక్ష రసాన్ని తొక్కుతారు. ఆ రసమును తీసుకొని వచ్చి అప్పుడు వివాహములు వడ్డిస్తూ ఉంటారు. బాగా గమనించాల్సింది, వేరొక ద్రాక్ష రసం అనేది వేరొక ద్రాక్షలు అనేది ఆ వివాహానికి తీసుకురారు. బాగా గమనించాల్సింది. ఎందుకంటే గన మానవుని యొక్క పాప పరిహారం కావాలంటే, ప్రతి వ్యక్తి కూడా పాపం నుంచి కడగబడాలంటే ఎడ్ల రక్తము, పొటేల రక్తము మనుషుని యొక్క పాపం అనేది కడగబడదు. అయితే ఒక్కడైన క్రీస్తు ప్రభువు వారు ఆ రక్తము ద్వారానే మన పాపములన్నీ కూడా కడగబడుతూ ఉంటున్నాయి. ప్రియమైన దైవజనాంగమా, జాగ్రత్త మీరు గమనించాలి ఈ మాటల్ని. ద్రాక్ష రసముని తీయటానికి వారు పొలంలో పండిన ఆ ద్రాక్షనే తెచ్చుకోవాలి. ప్రక్కన ఉన్న పొలంలో ద్రాక్షని తీసుకురాకూడదు, లేకపోతే ప్రకృతిలో ఉన్న ద్రాక్ష రసాన్ని తీసుకురాకూడదు.
వారి పొలములోనే అన్న మాట అక్కడ మనకు కనపడతారు. మరి అది అయిపోతే ఎక్కువ బయటకు వెళ్ళడానికి మార్గాలు లేవు కాబట్టి ముందుగానే దాన్ని సమృద్ధిగా సమకూర్చి పెట్టుకుంటారు. అందుకే బైబిల్లో కానా ఊరిలో ఆ పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఇంకా అసలు బయటకు వెళ్ళటానికి మార్గాలు లేవు, బయట వెళ్ళటానికి మార్గాలు లేవని అలాంటి స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడే వారి ఇంటిలోనే వారి పెళ్లి విందులోనే నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ఆయన. ఎందుకంటే బయట వెళ్ళి తీసుకురాకూడదు, దాన్ని బయట నుంచి పళ్ళు తీసుకురాకూడదు, వారి తోటలోనే తీసుకురావాలి. ఆ తోటలో ద్రాక్షలు అయిపోయాయి కాబట్టి ఆ యజమానుడు చూస్తున్న బాధని యేసయ్య కనికరించి వారికి ఏం చేశాడంటే గన ఆ నీటిని, వారి ఇంటిలో నీటిని దేవుడు ద్రాక్షరసంగా మార్చగలిగాడు. అంటే ఇప్పుడు మనం ఎందుకు వేరొక తోటలో ద్రాక్ష తీసుకురాకూడదు, వేరే యొక్క ఇంటి నుంచి ఎందుకు ద్రాక్షరసం తీసుకురాకూడదు అనేది మనం చూస్తే గన బైబిల్ మనకి ఏం చెప్తుందంటే గన భక్తుడైన ఎలీషా దగ్గర శిష్యులు ఉన్నారు. అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఒక సమావేశం జరుగుతూ ఉంది, ఆ కూటము జరుగుతూ ఉంది. అయితే వచ్చిన వారికి అందరూ కూడా భోజనాన్ని సిద్ధపరచడానికి వారు ఏం చేశారంటే తోటకి వెళ్ళారు. ఆ తోటలోకి వెళ్ళి ఆకును తీసుకొని వచ్చి కూర వండితే ఆ కూర ఏమైపోయేదంటే విషముగా మార్చబడిపోయారు. వాళ్ళు వచ్చి ప్రవక్త దగ్గర మాట్లాడుతున్న మాట ఎలీషా దగ్గర ఏమంటున్నారంటే దాని గుణము ఎరుగక ఆ ఆకును మేము తీసుకొచ్చి వండాము, ఆ కూర విషముగా మార్చబడింది, అంటే దీన్ని తింటే ఇంకా చనిపోతారు అని చెప్పినప్పుడు వెంటనే ప్రవక్త ఏం చేశాడంటే గోధుమ పిండి తీసుకుని వచ్చి ఆ కూరలో వేసిన తర్వాత అప్పుడు ఆ కూర ఏమయ్యేదంటే గన మధురముగా మార్చబడినట్లుగా చూస్తుంటున్నాం. అంటే వేరొక ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఆ ద్రాక్షలు తీసుకొస్తే ఆ ద్రాక్ష పండ్లు అవి పుల్లగా ఉంటాయో చేదుగా ఉంటాయో తీపిగా ఉంటుందో ఎవరికి తెలియదు. అంటే ఆ స్థితి అనేది అక్కడ కనపడతా ఉంది. అలాంటి స్థితి ఉంటున్నప్పుడు, ఆ విధంగా జరుగుతూ ఉంటున్నప్పుడు జరిగే కార్యక్రమం ఏమేమంటే దాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏమవుతుందంటే గన మరి అందరూ కూడా ఆ విషయమును తీసుకోవాల్సి వస్తారు. అంటే దాని అర్థం ఏమంటే తిరిగి అందరూ కూడా పాడైపోయే పరిస్థితి వస్తూ ఉంటారు. ప్రియమైన దైవజనాంగమా, ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉంటున్నానంటే సంఘము అనేది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘము అనేది దేవుడు నడిపిస్తూ వాడే. సంఘములో దేవుడు తన ప్రత్యక్షతని బయలుపరుచుకునేవాడు, ఆయన మాట్లాడేవాడు. ఇప్పుడు చాలా మంది యొక్క ఆలోచనలు, చాలా మంది యొక్క ఉద్దేశాలు ఏమైపోతుంటున్నాయంటే బాప్తిస్మం తీసుకున్నాం కదా ఇంకెక్కడైనా సరే మేము బాగా తీసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాం. తప్పండి అది. ఎందుకంటే గన బలం తీసుకునే విధానాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు నీకంటూ ఒక సంఘాన్ని దేవుడు పెట్టాడు, నీకంటూ ఒక సేవకుని పెట్టాడు, తిరిగి నీ కుటుంబం కొరకు దేవుడు నిర్ణయించాడు. ఈరోజు చాలా మంది ఇటు అటు వెళుతూ ఉండి ఆధ్యాత్మికమైన జీవితంలో పతనమైపోతూ ఉంటున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏ సంఘాన్ని వదిలిపెట్టి ఇంకో సంఘానికి మేము బలపడిపోతాం, మేము లేకపోతే మేము ఎంతో ఆశీర్వదించబడిపోతుంటున్నాం, మేము మా సంఘం మంచిది, మా సంఘం మంచిది, మేము మంచి వాళ్ళము, మా సంఘం మంచిది అని ఈ విధంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది అయిపోయారు. అయితే ఇలాంటి విమర్శలు చేసే విధంగా నన్ను విశ్వాసుల్ని ఏం చేస్తుంటున్నారంటే తప్పు మార్గానికి నడిపిస్తూ ఉంటున్నారు, తప్పు మార్గానికి నడిపిస్తూ ఉంటున్నారు. నీ సంఘానికి ఎవరైనా కానీ
ఒక వ్యక్తి వచ్చారంటే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు విచారించాలి. విచారించి ఆ సంఘానికే వారిని పంపించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. సంఘములో చేర్చబడటము అనేది, సంఘము అభివృద్ధి రావటం అనే విధానాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ సంఘంలోనా ఈ సంఘంలోనా అక్కడ ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుని నాది సంఘము అనుకుంటే అది సంఘముగా మార్చబడదు. ఎందుకంటే గన ఒక సామెత ఉంది, ఒక కోడి అది గుడ్లు పెట్టేది కాదది. ఆ పెట్ట గుడ్లు పెట్టలేదు, అది గొడ్డుతనం దాంట్లో ఉంది. కానీ ఆ కోడికి ఆ పెట్టకు ఆశ ఒకటి ఉంది. నేను ఏ విధమ చేతనైనా సరే నా రెక్కల క్రింద నేను పొదిగించుకొని పిల్లలు చేయాలి, పిల్లల్ని సిద్ధపరచాలి అని అనుకున్నది. అయితే ఎక్కడ తిరిగినా కూడా గుడ్లు దొరకలేదు. కాస్త బయట వెళితే గుడ్లు కొన్ని దొరికాయి. అవన్నీ కూడా దగ్గర సమకూర్చుకొని ఆ కోడి ఏం చేసేదంటే ఆ పెట్ట ఆ గుడ్ల మీద పొదిగిన తర్వాత 21 రోజు అప్పటికి ఆ గుడ్ల నుంచి బయట వచ్చినది కోడి పిల్లలు కాదు, ఇంకొక పక్షి పిల్లలు కాదు, కానీ పాము పిల్లలు అందులో వచ్చేసాయి. ఆ పిల్లలన్నీ కలిసి ఆ కోడిని కలిచేసాయి. అది విషమెక్కి అది చనిపోయాది. ఎందుకు ఈ మాట నేను చెప్తుంటున్నానంటే, మరి దేవుడు మనతో కూడా మాట్లాడే మాటని చాలా జాగ్రత్తగా వినాలి. అది గుడ్లు పెట్టే పెట్ట కాదు, గుడ్లు పెట్టేది కాదు. అది ఆ గుడ్డు ఎలా ఉంటుందో దానికి తెలియదు, దాని గుణం దానికి తెలియదు. దాన్ని తీసుకొచ్చి చేర్చుకుంటున్నది, దాని మీద పొరుగుతూ ఉన్నది. అది పిల్లలైన తర్వాత ఏమవుతుందంటే కన్నా దాన్నే చంపేస్తూ ఉన్నది. సంఘంలో కూడా సంఘం యొక్క అభివృద్ధి కానీ సంఘం యొక్క క్షేమము కానీ మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, మరి ఎక్కడి నుంచో మనం తీసుకొని వచ్చి పెట్టుకుంటే మన సంఘము అభివృద్ధి అవుతుందంటే అది తప్పది. ప్రభు రాకడ వచ్చినప్పుడు ప్రభు కోరుకునేది ఒకటి, సంఘములో ఎంతమంది ఉన్నారు అని ప్రభు అడగడైనా సంఘము సిద్ధపడి ఉందా లేదా, దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయన పిలిచినప్పుడు ఆ సంఘము ఎత్తబడుతుందా లేదా అని చెప్పేది ప్రభు చూడగలుగుతాడు. ఆయన పరిశుద్ధాత్మ ప్రతి వ్యక్తిని కూడా సిద్ధపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు సంఘాల యొక్క పరిస్థితి లేక విశ్వాస జీవితాల యొక్క పరిస్థితి ఏమైపోతున్నదంటే కదా ఈ విధంగానే నామకార్థంగా ఉండిపోతూ ఉంటున్నాయి. మళ్ళీ ఏం చేస్తుంటారంటే, మేము ప్రార్థన చేస్తున్నాము, మేము వాక్యం చదువుతూ ఉంటున్నాము, మేము ఆరాధనకి వెళుతూ ఉంటున్నాము, ఎన్ని రకాలుగా మనుషుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రయోజనకరంగా ఉండవు. ఎందుకంటే ఆ సంఘం అనేది అభివృద్ధిలోకి ఉండదు. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఆలోచనతో భిన్నమైన స్వభావాలతో మనుషుడు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు సంఘములో అన్ని కూడా ఏమవుతూ ఉంటాయంటే అన్ని తారుమారైపోతూ ఉంటాయి. ఆలోచనలు అన్నీ కూడా అవి ముందుకు సాగేవి కానే కాదు. ప్రియమైన సంఘమా, ఈరోజు చాలా జాగ్రత్త మనం ఆలోచన చేయాలి. ఆ రక్తమును ద్రాక్షారసమును తీసుకుని వచ్చేటప్పుడు, ఆ పెండ్లి మీదకు తీసుకుని వచ్చేటప్పుడు, ఆ ద్రాక్షారసమును తీసుకున్నప్పుడు ఒకే ద్రాక్ష తోటలోని ఆ పంటని తీసుకోవాలి. ఒకే ద్రాక్ష తోటలోని ఆ పంటని తీసుకోవాలి. లేకపోతే తిరిగి అదంతా కూడా చెడిపోతారు. ఈరోజు నేను చాలా మంది గమనిస్తూ ఉంటున్నా. ఈ విధంగా వెళ్ళిపోయిన వారు, సంఘాన్ని వదిలిపెట్టిన వారు, మరి మేము ఇంకో సంఘంలోకి వెళ్ళి మేము బలపడుతున్నాము అని చెప్పేవారి పరిస్థితిని నేను గమనించాను. వారి కుటుంబాల్లో మార్పు లేదు, వారి కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేవు, వారి కుటుంబాల్లో మేలు పొందుకోలేదు, వారి కుటుంబాల్లో ఏ సహాయం పొందుకోలేదు. ఆ కుటుంబం ఇంకా దుఃఖ సాగరాలను ఉంటున్నాయి.
ఆ కుటుంబాలు ఇంకా బాధలతోనే ఉంటున్నాయి, సమస్యలతోనే ఉంటున్నాయి. అయితే ప్రభు దగ్గర ఉన్నప్పుడు ప్రభు వారిని ఆశీర్వదించడా? ప్రభు అయితే కార్యాలు చేయలేడా? నువ్వు రక్షింపబడితే నీ ఇల్లంతా కూడా రక్షింపబడుతుంది అని బైబిల్ చెప్తూ ఉంది. ఓ స్త్రీ, నీ ప్రార్థన నీ భర్తని మారుస్తుంది అని వాక్యం చెప్తూ ఉంది. పురుషుడా, నీ ప్రార్థన నీ ప్రవర్తన నీ భార్యని మారుస్తుంది. వాక్యం ఆ విధంగా రాయబడి ఉంది. ఈరోజు ఇంకా ఆ మార్పు రాలేదు, అది నా మార్పు అని కనపడలేదు, కుటుంబం రక్షింపబడలేదు. ఏ కారణం? ఈరోజు నువ్వు క్రమముగా నడవలేదు. నువ్వు క్రమముగా నడవలేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు క్రమముగా నడుస్తావో, ఎప్పుడైతే క్రమముగా నిలబడతావో, అప్పుడే దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పుంగనూరులో నన్ను కొంతవరకు సంఘస్థులు నన్ను పాస్టర్లు సంఘాలు నన్ను పిలవరు నన్ను. నేను అంటాను, ఒకసారి మీ సంఘానికి నేను వస్తాను, మా సంఘానికి మీరు రండి, ఒక ఆదివారం వాక్యం చెప్పుకోండి, మీ సంఘానికి నేను ఒకసారి వస్తానంటే, అబ్బాయి మీరు రావద్దండి అయ్యా, మీ పెద్దలు మా సంఘానికి వచ్చేంత డోలం కాదు, మేము మా సంఘానికి పిలిపించేంత డోలం కాదు మీరు పెద్దోళ్ళు అని. నేను అనుకున్నా, అబ్బా నేను ఎంత పొగుడుతాను అనుకున్నాను. నేను పెద్దోడిని కదా, నిజమే కదా పెద్దోడిని అనుకున్నాను. నేను ఒకరోజు ఏమైందంటే అనుకోకుండా ఓ సంఘానికి వెళ్ళాను. నేను వెళితే అక్కడ మన పెట్టి కూర్చొని ఉండవు. ఆయన తలకాయ కొలుచుకున్నాడు, పైకేం లేపలేదు. బైబిల్లో ఏం రాయబడింది? సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనడాన్ని. ముందు క్రిస్మస్ ప్రోగ్రాంకి ఒక ఆయన పిలిచాడు. ఆడికి నేను వెళ్ళాను. ఆడికి నేను వెళితే ఆయన ఏమన్నా ముందుగా అయ్యా నన్ను తిట్టద్దు, మీ విశ్వాసం కూడా మా సంఘంలో ఉండాలి, నన్ను తిట్టద్దు అని. తిట్టిన ఏం చేస్తాను నాయన, తప్పు నీది కాదు వాళ్ళది కాదు, అది ఏమో జరిగింది లేదు, సరే ఊరుకోండి అంటే. నేను అప్పుడు ఆలోచన చేసింది ఒకటి ఏమంటే, ఒకే ఒక మాట నేను ఆలోచన చేసింది, ఈరోజు ప్రతి వ్యక్తి కూడా స్థిరపడలేకుండా పోతున్న విధానాన్ని గురించి నేను చెప్తుంటున్నాను. ఆ స్థిరత్వము అనేది లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకే ఈరోజు మన బతుకులు ఇలా ఉంటున్నాయి. ఎంతమంది ఉన్నాము అనేది కాదు, ఎంత ఆత్మీయంగా నిలబడ్డాము అనేది, ఎంత చక్కగా మనం సిద్ధపడుతున్నాము అనేది కూడా మనకు అవసరమని. అందుకని రొట్టెను ద్రాక్షరసమును దానిని మెల్కీసెదెకు తీసుకుని వచ్చాడు. 19 వచ్చినాను చదవండి, దాంట్లోనే ఆదికాండము 14:19 వచ్చినాను. తొందరగా చదవాలి. అబ్రాహామును ఆశీర్వదించి దేవుని వలన అబ్రాహాము ఏమైనాడైనా ఆశీర్వదించబడును. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఆశీర్వదించబడును గాకని అనియు అని మనం చూస్తాం. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, చూడండి, ఆకాశమునకును భూమికి సృష్టికర్త యొక్క సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఏమైనాడైనా, ఎవరి వలన ఆశీర్వదించబడ్డాడండి? సర్వోన్నతుడైన దేవుని వలన ఏమైనాడైనా అంటే, ఈరోజు నా వలన మీరు ఆశీర్వదించబడతారంటే తప్పది. నా వలన మీరు ఆశీర్వదించబడతారంటే తప్పది. ఎవరి వలన మనం ఆశీర్వదించబడాలి? మనము సర్వోన్నతుడైన దేవుని వలన మనమందరం ఏం కావాలా? ఆశీర్వదించబడాలి. అంటే దేవుడు మనల్ని ఏం చేయాలంటే ఆశీర్వదించాలి, మనుషులు కాదు. మనల్ని ఆశీర్వదించేవాడు ఎవరు? యేసయ్య మనల్ని ఆశీర్వదించేవాడు. ఆ దేవుడు మనం ఆశీర్వదించేటప్పుడు ఆయన దగ్గర ఆయన్ని మనం చూడాలి, కానీ
మనుషుల్ని మనం చూడకూడదు. ఎవరు చూడకూడదు? మనము మనుషులు మనకు అవసరం లేదు. మీకు ఎవరితో సంబంధం ఉండాలి? మీకు ఎవరితో సంబంధం ఉండాలి? దేవుడితో సంబంధం మీకు ఉండాలి. ఈ సంఘంతో మీకు సంబంధం కలిగి ఉండాలా? తిరిగి నీకు ఏదైనా సరే కానీ ఎప్పుడు నువ్వు ఆ దేని సంబంధాన్ని కలిగి ఉంటావో అప్పుడు నువ్వు ఏమవుతావంటే గన ఆశీర్వదించబడతావు. నీవు అప్పుడు నిలబడగలుగుతావు. నీవు అప్పుడు దేవుని కృపను పొందుకుంటావు. నీవు అప్పుడు దేవునికి దీవెనను పొందుకుంటావు. నీవు అయితే ఇవన్నీ కూడా లేకుండా పోతున్నాయనే కారణం ఏమంటే గన మనుషుని యొక్క ఆశీర్వాదం కోసం చూస్తుంటున్నా. మనుషుడు మరి రెండో వ్యక్తి. అందుకనే వాక్యం ఏం రాయబడింది? మత్తయి సువార్తలో చూస్తే గన ఏమంటున్నాడంటే గన దేవుని దయయందును మనుషుల దయలోను ఏమైనాడైనా వర్ధిల్లెను అని మనం చూస్తున్నాం. అంటే మొదట ఎవరండి? దేవుడు. రెండోది ఎవరంట? మనుష్యుడు. మనం ఏం చేస్తామంటే మొదట దేవుని వదిలిపెట్టేసి మనుషుని పెట్టుకుంటున్నాం. మనుషుని పెట్టుకొని దేవుని రెండో విధంగా మనం పెట్టుకుంటున్నాం. ప్రియమైన దైవ జనాంగమా, బాగా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కాస్త మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవునిని మనం ముందు పెట్టుకుంటే తిరిగి మన మీదికి ఆ కృప అనేది, ఆ ఆశీర్వాదం అనేది మన మీదికి రాగలుగుతుంది. లేకపోతే ఆ ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేము. అబ్రాహాము ఏం చేశాడంటే సృష్టికర్త అయిన ఆ సృష్టించిన దేవుని, ఆకాశమును భూమిని సృష్టించిన ఆ సర్వోన్నతుడైన దేవుని వలన ఆయన ఏమైనాడంటే ఆయన ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన పొందుకున్న ఆశీర్వాదం అనేది మనకు కనపడుతూ ఉంది. అంటే మొట్టమొదటిగా ఈ మెల్కీసెదెకు ఈ క్రమాన్ని మనం చూస్తున్నట్లయితే చాలా చక్కగా కనపడతాయి. 20వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. 20వ వచనం తొందరగా చదవండి. ఈ శత్రువులను ఈ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని అప్పుడు అతడు ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అన్నిటిలో ఏం చేసినాడు ఆయన? 10వ వంతు. దేంట్లో ఇచ్చినాడు ఆయన? అన్ని అంటే ఏం చెప్పలేదు మీరు? ఏమన్నా అన్నిటి ఎందు ఏం చేసినాడు ఆయన? 10వ భాగాన్ని ఇచ్చాడు అని మనం చూస్తాం. అంటే అన్నిటి ఎందును అని మాట. అంటే మనం ఏ పని మనం చేస్తున్నప్పటికీ మనకు దేవుడిస్తున్న ప్రతి విషయంలో కూడా, ఆ సహాయంలో కూడా దేవునికి మనం ఏం చెల్లించే వరకు ఉండాలంటే 10వ భాగాన్ని మనము చెల్లించాలి. ఆ విధముగా అబ్రహాం అంట ఆ దేవునికి తీసుకొచ్చి ఇచ్చాడు. రాజు ఏమన్నాడంటే నీకు డబ్బు కావాలి, మనుషులు కావాలన్నట్టుగా మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడు చూసాను అబ్రాము? రాజా, నీ వలన నేను ఆశీర్వదించబడ్డాను అని ఆ పేరు నాకు వద్దయ్యా. నేను ఎవరి వల్ల ఆశీర్వదించబడ్డ పేరు నాకు కావాలా? దేవుని వలన ఏమైనా నేను ఆశీర్వదించబడ్డాను. హల్లెలూయా. అంటే ఎవరి వల్ల మనం ఆశీర్వదించబడాలి? అంటే దేవుని వలన మనం ఆశీర్వదించబడాలి. నా వలన మీరు ఆశీర్వదించబడ్డారు అంటే తప్పది అనొచ్చు. ఆయన పెద్ద మాకు ఎంతో సహాయం చేశాడు, ఎంతో ఇచ్చాడు, ఏమో చేశాడు అని. ఒకసారి ఒక పెళ్లికి నేను వెళ్ళినప్పుడు దాదాపు 20 సంవత్సరాలకు ముందు మరి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆ సమయంలో ప్రభు నాకు ఏమన్నాడంటే నీ దగ్గర ఉన్న దాన్ని ఖర్చు పెట్టి పెళ్లి చేసేయాలి. ప్రతిదీ నేనే ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. ప్రతిదీ నేనే ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. వాళ్ళు నన్ను ఎక్కడ కనబడినా కానీ దవేల కాలం పడిపోతారు వచ్చి వాళ్ళు.
అమ్మ ఏ తప్పు నాన్న ఆ విధంగా చెయ్యొద్దండి అంటే, మాకు దేవుడవో. ఎవరు దేవుడు? నేను దేవుడు అయిపోయాను వాళ్ళు. మాకు దేవుడు మీరు అయిపోయారయ్యా. మీరు లేకపోతే ఈ రోజు మా బిడ్డల విధంగా ఆశీర్వదించబడేవారు కాదు. ఓ రోజు వాళ్ళ ఇంటికి పోతే ఆ ఇంటికి వాళ్ళ కుమార్తె వచ్చేది, డెలివరీ అయ్యారు. ఆ ఇంట్లో కొంచెం కూర్చుంటే నేరుగా ఆ బిడ్డను తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర కొనుక్కొని పెట్టారు. ఏమ్మా ఇది అంటే, ఈ బిడ్డ నీ వలనే, నీ ఆశీర్వాదము, నువ్వు వివాహం చేసినావు కాబట్టి ఈ బిడ్డ దేవుడు ఇచ్చినాడండి అని చెప్తా, మీ ఆశీర్వాదం మాకు కావాలి బిడ్డ. అందుకు కాలు కింద పెట్టినారు. ప్రభు ఏమంటున్నాడు? చిన్నపిల్లది ఆయన రాజ్యం, చిన్నపిల్లల్ని ఆటంకపరచద్దండి. దేవుని రాజ్యంతో పోల్చి, దేవునితో సమానంగా ఆయన పోల్చుకుంటే ఆ బిడ్డ తీసుకొచ్చాడు. బిడ్డను చెప్పినాను, ఇంకొకసారి నా పేరు ఎక్కడ చెప్పకూడదు మీరు. ఎందుకు ఈ మాట నేను చెప్తుంటున్నాను అంతే కదా, ఏ మనుషుని వల్ల కూడా మనం పైకి రాము, కానీ ఒక దేవుని వలన మనం ఏమవుతామంటే కన్నా ఆశీర్వదించబడతాము. అందుకే ప్రతి దానిలో కూడా ఆయన ఏం చేశాడంటే కన్నా 10వ భాగమును తీసుకుని ఆ వ్యక్తి దేవునికి సమర్పించినాడు. ఆ దేవునికి ఏం చెల్లించినాడంటే కన్నా కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెల్లించాడు ఆయన? కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. మేము మొన్నటి రోజున మమత, మేము మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, మా క్రిస్మస్ నెల వచ్చేసింది కదా బిడ్డ అంటే, అవును పెద్దనాన్న అని. ఆ పాప ఒక మంచి మాట అనింది, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేసుకోవాలి పెద్దనాయన అని చెప్పింది. ఎట్లా అమ్మా అంటే, దేవుడు మనల్ని కాపాడలేదా? కరోనా టైంలో కాపాడి జీవం ఇచ్చినాడు, పోషించినాడు, నడిపించినాడు. కాబట్టి ఇది గొప్ప సెలబ్రేషన్ మనం చేసుకోవాలి మనం. నిజంగా నేను అనుకున్నాను, ఆ మనస్తత్వం అనేది మనకు అందరికి కలగాలి. కృతజ్ఞత భావాన్ని కలిగి, కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. దేవుని విషయాల్లో, దేవుని యొక్క సన్నిధి విషయం అనేది, ఈరోజు మన కుటుంబాలు అనేది నిలబడటానికి కోసం, మనం బలపడటానికి కోసం, మనం ఆశీర్వదించబడటానికి కోసం, ఆయన కృపతో మనం అందరూ కూడా నింపబడటానికి కోసం మనం ఏం చేయాలంటే, ఆ సర్వోన్నతుడైన భూమిని ఆకాశమును సృష్టించిన ఆ సర్వోన్నతుడైన దేవుని దగ్గర మనం ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, ఆ ప్రభు మనల్ని ఏం చేయగలుగుతాడంటే కన్నా దీవించగలుగుతాడు ఆయన. హల్లెలూయా, ఆశీర్వదించగలుగుతాడు. అందుకనే ఆ యాజకుడు ఏం చేశాడంటే కన్నా, ఆ రాజు ఏం చేశాడంటే కన్నా, ఆ నీతి రాజు ఏం చేశాడంటే ఆ రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాడు. ఈరోజు మన దగ్గరికి కూడా దేవుడు ఆ రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే మనలందరినీ కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకుందాం, ఆ కృపను మనం పొందుకుందాం. ఈరోజు దేవుడు నిజంగానే మనందరినీ కూడా ఆయన ఒక గొప్ప దీవెనతో, ఆ గొప్ప ఆశీర్వాదాలతో ఆయన నింపే దేవుడే ఉంటున్నాడు. దేవుడు ఈ వాక్యంలో దీవించును గాక. మనం మన దగ్గరికి అందరూ